కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుని చచ్చే వరకు వేధిస్తుంది. శనగ పంట తెచ్చి నెల రోజులైనా ఇప్పటి వరకు పంట కొనుగోలు చేయలేదు. రైతు భరోసా ఇప్పటి వరకు సరిగా ఇవ్వలేదు. అన్ని పంటలు కొంటామని చెప్పి రైతుల్ని పచ్చి మోసం చేశారు. కేసీఆర్ హయాంలో 11 సార్లు రైతు బంధు వేశారు. ధాన్యం కొనుగోలు చేయొద్దనేది ఈ ప్రభుత్వం ఆలోచన అని కేటీఆర్ మండిపడ్డారు. జొన్న రైతులు, శనగ రైతులు, వరి పండించిన రైతులు అందరూ బాధలలో ఉన్నారు. మొక్కలు పండించిన రైతులు అందరూ కూడా బాధలలో ఉన్నారు. మీరు సాయిస్పేట రావాలి, వచ్చి ఇక్కడ మా రైతన్నలను కొంత కలవాలి. ఇక్కడ అధికారులకు కూడా ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది. రాష్ట్రంలో ఇవాళ రైతుల పరిస్థితి దయనీయంగా ఉన్నది. మొత్తం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతును సత్యదాకా వేధించే ఒక పరిస్థితి తెచ్చింది అని వారు ఆహ్వానిస్తే ఇవాళ సదాశివపేటలోని ఈ DCMS సెంటర్ ఏదైతే ఉన్నదో శనగల కొనుగోలుకు సంబంధించింది ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నెల రోజులు ఎంత ఇచ్చినారు? 110 పండిందంటే జిల్లాలో 250 పైన శనగలు చెప్పాడు. వంటనే కొంటారు. ఎంత జోకింగ్ మిగతా ఇప్పుడు పైసలు కూడా పడలేదు నెల రోజులు. మీ చేతులు ఏముంటుంది? 23 నాడు ప్రారంభం. మే 4 ఈ రోజు వరకు కూడా ఏం స్టార్ట్ కాలేదు. ఒక పైసా పడలేదు. అలాట్మెంట్ సంచులు ఉన్నాయి. సంచులు కూడా లేదు. వరి కొనుగోలు చేయలేకపోవడానికి కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో జరిగిన కుంభకోణం. వాళ్ళ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ సంస్థ 1,06,000 కోట్ల అప్పుల పాలైంది. ఆ అప్పుల పాలైపోయి ఇవాళ ఆ సంస్థకు NPAగా డిక్లేర్ అయిపోయింది. ఆ సంస్థకి ఇవాడు బ్యాంకులో పతార లేదు, నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అయిపోయింది. అందుకే మరి అలా సంస్థకి వెళ్ళి పైసలు ఉడతలేవు కాబట్టి ఇవాళ సెంటర్లు తెరిచే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన కుంభకోణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లోనే దీనికి ప్రధాన కారణం. నాకు రైతులు చెప్తున్నారు, అన్న రుణమాఫీ కాలే, కరెంట్ శాఖ వస్తలేదు, రైతు బంధు పడతలేదు, అయినా సరే కష్టపడి పంట పండిస్తే సన్నాలు వండి ఇవ్వమంటే పండించినాం, సెంటర్లు తెరవరు. తెరిచిన దబ్బన సెంటర్లు తెరిస్తే రైస్ మిల్ అలాట్ చేయరు. సెంటర్ పోతే గన్నీ బ్యాగులు దొరికాయి, సెంటర్ పోతే సుతిలు దొరకది. ఆఖరికి టార్పాలిన్ వర్షం పడుతుందంటే, రాళ్ళవాన పడుతుందంటే టార్పాలిన్ కప్పుకుందామంటే దాన్ని కూడా కనీసం ఇచ్చేటోడు లేడు. నిన్నటికి నిన్న రంగారెడ్డి జిల్లాలో గౌరయ్య అనే ఒక రైతు IKP సెంటర్లో అక్కడనే ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొన్నారు. వాళ్ళకు కూడా ₹1 కూడా ఇంతవరకు ఒక్క రైతు కూడా వేయలేదు. మొత్తం రాష్ట్రం మొత్తం 9,500 కొనుగోలు కేంద్రాలు ఉండాల్సి ఉంటే ఈ రోజు వరకు 6,000 మాత్రమే తెరిచినారు. ఏది ఇక్కడ ఇప్పుడు సంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు సోదరుడు రాజశేఖర రెడ్డి అనే రైతు చెప్తున్నాడు, ఒక్కటంటే ఒకటి వరి కొనుగోలు కేంద్రం ఈ రోజు వరకు పెట్టలేదు. అంటే ఎంత అన్యాయమైన పరిస్థితి అంటే, సెంటర్లు పెట్టరు, పెడితే రైస్ మిల్ అలాట్ చేయరు. అట్లాగే ఆ సెంటర్లో గన్ని బ్యాగులు దొరికాయి, సుతిల్ దారం ఉండదు. అకాల వర్షాలతో నష్టం నిన్నైతే కప్పెతందుకు టార్పాలిన్లు లేవు. అంటే ఉద్దేశం ఏంటి ప్రభుత్వం అందంటే, అడ్డికో పావు షేరుకో రైతు బయటికి పోయి మళ్ళీ అమ్ముకోవాలి, దళారుల పాలు కావాలి ధాన్యం. మొత్తానికైతే రైతుకు మద్దతు ధర ఇచ్చే పరిస్థితి ఉండవద్దు అని చెప్పి ఇవాళ మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. దీనికి ప్రధానమైన కారణం సివిల్ సప్లైస్ కార్పొరేషన్లో పాటు మీకు ఇంకొక మాట కూడా ఇక్కడ ముఖ్యంగా మెదక్ మంత్రి గారు దామోదర్ రాజనరసింహ గారు ఆయన లేఖతోనే ఆయనకు ఉత్తరం రాశారు. ఆయన ఉత్తరంతోనే ఈ జిల్లా పరిస్థితి బయటపడతా ఉంది. ఈ జిల్లాలో వ్యవసాయాన్ని, రైతులను ముఖ్యమంత్రి ప్రభుత్వం ఎట్లా తొక్కుతున్నదో, ఎట్లా ఇబ్బంది పెడుతున్నదో దాంతో అర్థమవుతుంది. ఆయన రాసిన ఉత్తరంలో ఏమంటాడు, సంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 10 కొనుగోలు కేంద్రాలు పెట్టినాము. మరి సేకరించింది మొత్తం అందరు రైతుల దగ్గరికైనా మీరు చూసినట్టయితే, ఇది నేను చెప్పేది జొన్నల గురించి. మంత్రి గారే స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాడు. అంటే ఈ రకంగా స్వయంగా మంత్రి గారు ఇక సాయిస్పేట చూసినట్టయితే ఇప్పుడే నేను చెప్పిన, ఇప్పటి వరకు ఒక పైసా ఇయ్యలే, రైతులను గోసబుచ్చుకొని
వాళ్ళు ఇవాళ రోడ్డెక్క తప్పని పరిస్థితి తెచ్చినారు. మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే ఒకటి, ఎటువంటి ఆంక్షలు లేకుండా ఎట్లాంటి కండిషన్లు పెట్టకుండా రైతుల దగ్గర మీరు కొనాలి. 20 క్వింటాలు కొనాలి కదా, లేదా మొత్తం కొనాలి కదా అని చెప్పి రైతులు అడుగుతా ఉన్నారు. మా పార్టీ నాయకులు మొత్తం రాష్ట్ర ఇక్కడ పెట్టిన రైతులు వారందరితో కూడా కొద్దిసేపు మాట్లాడితే నాకు ఒక 4-5 విషయాలు అర్థమైంది. ఒకటి, ఇంతవరకు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు ఎన్నడూ టైం పడ్డది లేదు. ఈరోజు ఈ నిమిషానికి మనం మాట్లాడుతున్న ఈ రోజు కూడా ఎకరానికో 2 ఎకరాలకో తప్ప రైతు బంధు కూడా మొత్తం వేయలేదు. రెండవది, పెద్ద మాటలు చెప్పినారు. అన్ని పంటలు కొంటాం, కొనుడే కాదు అన్ని పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి అభయహస్తం అని మేనిఫెస్టో పెట్టి అందులో మొక్కజొన్నకింత, తెల్లజొన్నలకింత, శనగలకింత, వరికింత అని చెప్పి మంచిగా పట్టిక కూడా రాసి ఆ మేనిఫెస్టోలో పెట్టి రైతులను పచ్చి మోసం చేసినారు. ఇలా వాస్తవం ఏంటి అంటే రాష్ట్రం మొత్తంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 11 సార్లు రైతు బంద్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో వాళ్ళు రోడ్డెక్కే అవసరం లేకుండా, ధర్నా చేసే అవసరం లేకుండా వారం 10 రోజులలో బ్రహ్మాండంగా వాళ్ళ ఖాతాలు టింగు మనం మోగుతుండే ఫోన్లు ఖాతాలలో పైసలు పడుతుండే. ఇవాళ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఇలా 4 మే అంటే యాసంగి పంట కూడా అయిపోయే టైం. ఇంకొక 12 రోజులు అయితే మళ్ళా తూకాలేసి మళ్ళా కొత్త పంటకు రైతు తయారు. ఏం చేయాలి అదే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు సారు కంకాతో మీరు వేసిన నల్లాలు ఊసిపోయిన బంద్ చేయనికే ఓడలేడు. చెప్తున్నాడు మరి చెప్తే తీస్తాడని మన దేశం తెలిసిన వాళ్ళు అడుగుతున్నారు. పుణ్యానికి దానం అడిగే 7 క్వింటాలే వాళ్ళు కొంతమంటారు సార్. అది మీకు 20 క్వింటాలు వరి కుప్ప మీద అక్కడనే చచ్చిపోయిన పరిస్థితి. మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు ఒకటే రోజు నేను చెప్పేది ఒకటే రోజు నేను మహబూబాబాద్ లో వెంకన్న అనే రైతు నిన్న సెంటర్లో కూర్చొని ఆఖరికి వానబడేటట్టుంటే అటూరికి ఇటూరికి ఆ టార్పాలిన్ కప్పేందుకు ఆయన మరి పంటను కాపాడుకునేందుకు ప్రయత్నం చేసి అక్కడికక్కడ పిడుగుపడితే సెంటర్లోనే ఆ వెంకన్న గారు కూడా చచ్చిపోయింది. అంటే ఇవి ఖచ్చితంగా ప్రభుత్వం చేస్తున్న హత్యలు. ఇవి ఖచ్చితంగా ప్రభుత్వమే రైతులను వాళ్ళను సంపేతందుకు వాళ్ళ ఊపిరి లేకుండా చేస్తున్న ప్రయత్నంగా కనబడతా ఉంది. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఒక్క సెంటర్ అయినా తీసినవా, పోయినవా? నీ మంత్రులు ఒక్క సెంటర్ కన్నా పోయినరా? ఎక్కడో పోయి రిబ్బన్ కటింగ్లు అన్నట్టు పోజులు కొట్టుడు తప్ప కొనుగోలు ఎట్లయితున్నాయి, పైసలు పడుతున్నాయా లేవా, జోక్తుండ్రా లేదా, 5-6 కిలోల తరుగు ఒక్కొక్క మరి సెంటర్లో ఇవ్వాలా. మీరు చూస్తే ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చాలా మాట్లాడింది, కానీ ఇవాళ ఒక్కొక్క సెంటర్లో ఒక్కొక్క రైతు ఇబ్బంది పడతా ఉన్నాడు, అవస్థలు పడుతుంటే ఒక్క మంత్రి పత్తా లేడు, ఒక్క ఎమ్మెల్యే పత్తా లేడు, ఎక్కడోళ్ళు అక్కడ తప్పించుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీలో కానీ బయట రోడ్డు మీద కానీ అవసరమైతే ధాన్యం మొత్తం తీసుకుపోయి కలెక్టరేట్లో మాట వచ్చి మేము కొట్లాడుతాం. మీరు జర్రా చచ్చిపోతాం ఆ మాటలు మాట్లాడము. ఎందుకంటే కొద్దిగా బతికితేనే కొట్లాడితేనే మనకు రావాల్సింది వస్తుంది. మీ తరఫున కొట్లాడుతుంది కేసీఆర్ సార్ ఉన్నాడు, మేమున్నాం, అందరం కూడా రోడ్లు ఎక్కువ కూర్చుంటాం. మీరు ధైర్యంగా ఉంటుంది. ఒక 10 రోజులు గవర్నమెంట్ను ఆగమాగం చేస్తేనే దిగొస్తాడు వాడు. కాబట్టి మేము కొట్లాడతాము, మీరు కొద్దిగా ధైర్యంగా ఉంటుంది. అవసరమైతే ప్రభాకరాన్ని ఇక్కడ మీతో కలిసి వచ్చి ఆడ కలెక్టరేట్ కూడా మొత్తం శనిగాయలు జొన్నలు మొత్తం పోసి కూర్చున్నాం. ఇక్కడ కొనేదాకా పెడతాం సార్. రైతుకు మాత్రం అష్ట కష్టాలు పెడుతుంది సార్ ఈ ప్రభుత్వం. మే 18 తారీఖు వస్తే రోహిణి కార్తీ నూతనంగా వరి నాట్లు వేసుకొని నాలు పోయాలి, రైతులు కొత్త పనులు షురూ చేయాలి. రైతు బంద్ చేయలేడు, ఉన్న పంట కొనుగోలు చేయలేడు. దుక్కి ఎట్లా చేస్తాడు సార్ రైతు? ఓన్లీ వారం రోజుల పాటు మనందరం కూడా ఎక్కడికక్కడ అన్ని కొనుగోలు కేంద్రాలు మనం తిరుగుదాం, రైతులకు ధైర్యం చెప్తాం. ఇలా రైతులు అవస్థలో ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. సెంటర్లు ఓపెన్ కాక అయినా లారీలు లేక గనీస్ లేక ఆగమాగమవుతున్నారు. దబ్బన జోకినా పైసలు రాక అవస్థలు పడతా ఉన్నారు. అందుకే అన్ని సెంటర్లు పోదాం,
ఎక్కడికక్కడ నిరసనలో కూర్చుందాం. అవసరమైతే ధాన్యం తీసుకుపోయి తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, కలెక్టరేట్లు పోదాం, దరఖాస్తులు ఇద్దాం. వాళ్ళు స్పందించకపోతే, ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగి ముందుకు రాకపోతే ధాన్యం తీసుకుపోయి కుప్పలు పోసి అధికార కార్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటి ముందే కూలబడదాం. ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేద్దాం. ఇవాళ ఎట్లయితే మేము అడుగుతున్నామో ప్రతి సెంటర్లో ఇదే రకమైన కార్యక్రమం భారత రాష్ట్ర సమితి నాయకత్వం, గౌరవ ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, మిగతా నాయకులు కానీ అందరం కూడా చేస్తాం. ఈ రోజు నుంచి వారం రోజుల పాటు మంత్రికేమో భూముల కొనుగోళ్ల మీద ఉన్నది శ్రద్ధ, భూముల అమ్మకం మీద, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేసుడు మీద ఈ పని తప్ప ముఖ్యమంత్రికి పంటల కొనుగోలు శ్రద్ధ లేదు, రైతు బంద్ చేసే తెలివి లేదు, రైతు బీమా ఇచ్చి రైతులను కాపాడుకునే సోయి అంతకంటే లేదు. అట్లాగే ఇవాళ వాళ్ళకు సెంటర్కి వస్తే మరి పైసలు ఇవ్వాలి. మొక్కజొన్నలు 13 లక్షల ఎకరాల్లో మొక్కజొన్నల విస్తీర్ణం ఉంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కజొన్నలు, తెల్లజొన్నలు, శనిగలు, అట్లాగే మరి వరి ఇవన్నీ కూడా పండించినారు. గతంలో పత్తి పండించి నష్టపోయిన రైతన్నలు ఇప్పుడు మరి షిఫ్ట్ అయినారు, జొన్నలకు శనిగలకు కొంతమంది షిఫ్ట్ అయినారు. ఇట్లనన్న పైసలు వస్తాయేమో. మరి వాళ్ళ పరిస్థితి రాష్ట్రం మొత్తం ఉంటే ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేవలం 10 లక్షల టన్నులు మాత్రమే కొంటా అంటుంది. 13 లక్షలు పండితే ప్రభుత్వం చారాన కొంటా అంటుంది, 25% కొంటా అంటుంది. ఆ 25%లో కూడా ఇప్పటి వరకు వాళ్ళు చెప్పిన 25%లో కూడా, అంటే 10 లక్షల టన్నులలో కూడా 3 లక్షల టన్నులు కూడా ఇప్పటి వరకు కొనుగోలు చేయరు. చేస్తే పైసలు వేయరు. మొత్తానికి ప్రభుత్వాన్ని నిలదీసే విధంగా ఎక్కడికక్కడ అది ఏ పంట అయినా కావచ్చు, వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, శనిగలు కావచ్చు, జొన్నలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే కనీస మద్దతు ధర ఇచ్చి వెంటనే జోకి రైతుల ఖాతాల్లో డబ్బులు వేసేదాకా గట్టిగా కొట్లాడదాం. అక్కడక్కడ పంట నష్టం జరిగింది. రైతులకు నిజానికి వరి పండించే రైతులకు 2380 రూపాయలు ఇవ్వాలి, కానీ వీళ్ళు కొనకపోవడం వల్ల 1600, 3600 మీరు ఇవ్వాలి. ఇవాళ మీరు ఇవ్వకపోతే బయట 1700, 1500 అమ్ముకునే పరిస్థితి. అట్లాగే ఇక్కడ శనిగలకు 5800 రూపాయలు ఇవ్వాలి, మీరు ఇవ్వకపోతే 4000 రూపాయలకు బయట అమ్ముకునే దరిద్రమైన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ముందుకు రాకపోతే తప్పకుండా రాబోయే వారం రోజుల్లో మా ఆందోళన ఉధృతం చేస్తాం. రైతులందరినీ కూడగడతాం, ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాం, వదిలిపెట్టాం, అన్ని సెంటర్లు తిరుగుతాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం వ్యతిరేకంగా రైతులకు మద్దతుగా కదం తొక్కుతామని చెప్పి కూడా మా నాయకులు, కార్యకర్తలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అన్ని కొనుగోలు కేంద్రాలు మనం ఇది తీసుకున్నాం కానీ వీటికి కాదు. ఇక్కడ సంచులు ఉన్న ఈ వెయిట్ కూడా తగ్గిపోతాయి సార్. దగ్గర ఒక 15-16 డేస్ అయిపోయింది, వెయిట్ కూడా తగ్గిపోతుంది. మార్కెట్లో ఎంత ఉంది ఇప్పుడు? ఇక్కడ కనీస మద్దతు ధర 5,000 కూడా పోతుంది సార్. కరెక్ట్, అంటే కమిషన్ అన్ని పోతే 5,000 కూడా కరెక్ట్ రాదు. అందుకే దీనికి బాగా ఇప్పుడు 1-2 నెలలు ఎందుకంటే ఇప్పుడు 2 నెలలు తీసుకుంటారు 5,000, 2 జొన్నలు బయట ఎంత బయట ఎంత పోతుంది? 1,500 ఇవ్వలేని చెప్తలేరు ఆఫీసర్. మొక్కజొన్నలు కొనేందుకు 750 సెంటర్లు మేము పెట్టినాం, కానీ ఈ ప్రభుత్వం ఈ రోజు వరకు 80 సెంటర్లు మాత్రమే పెట్టి 45 డిగ్రీల ఎండలో ఇలా రైతులు చచ్చిపోయేందుకు వాళ్ళు వడదెబ్బదాకా సావాలి, పిడుగులు పడి సావాలి, గుండెపోటుతో సావాలి, లేకుంటే దళారుల పాలు చేసి మొత్తం ధాన్యం అంతా కూడా బతుకాగం కావాలన్నట్టు వాళ్ళను ఆగమాగం చేస్తాం. ఏ సెంటర్లో కూడా దబ్బన వర్షం పడితే కప్పేందుకు ఆ టార్పాల్ ఇల్లు కూడా లేవు. 4 లక్షల ఎకరాల్లో ఈ రాష్ట్రంలో పండింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో తెల్లజొన్నలు కొన్నాం, చేస్తున్నట్టు కనబడతలేదు. ఇవాళ మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఒకటే, శనిగల విషయంలో కూడా మీకు ఒక అలాట్మెంట్ ఇచ్చింది 110 మెట్రిక్ టన్నులు, కొనుగోలు చేసింది ఇప్పటి వరకు 4,000 సంచులు, కానీ ఒక్కలకు నెల రోజుల జోక్ ఒక్కలకు 0.5 పైసా ఇప్పటి వరకు సాయం చేయలేదు. అది కాకుండా ఇంకా దగ్గర 60% మంది రైతులు వాళ్ళు ఇంకా ఇక్కడికి రానేలేదు. టైంలో ఇంకా రైతు బందే మొత్తం పడలేదు. 1-2 కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కనుక మీరు చూసినట్టయితే ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే కనబడతా ఉంది. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే
అసలు ఈ జోకుడు కొనుడు ఇవి బంధు పెడితే మరి మద్దతు ధర ఇచ్చే బాధ తప్పుతుంది, బోనస్ ఇచ్చే బాధ తప్పుతుంది. లేకపోతే జోకితే కొంటే మళ్ళీ రైతుకు పైసలు ఇవ్వాలి, మళ్ళీ రైతు కోపానికి వస్తాడని చెప్పి ఇవాళ మొత్తంగా ఎక్కడ కొనుగోలు చేయకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. మొత్తం అన్ని పంటలు ఇచ్చిపెట్టినారు. అన్ని వరి, మొక్కజొన్న, అదేవిధంగా తెల్లజొన్న, శనిగలు, రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట కొనుగోలు కూడా సరిగ్గా జరగడం లేదు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా గౌరవ ఎమ్మెల్యేలు ఒక మాట చెప్తే, రైతుల నుంచి విజ్ఞప్తి వస్తే ఎటువంటి కండిషన్లు పెట్టకుండా, ఎట్లాంటి ఆంక్షలు పెట్టకుండా మొత్తం సంపూర్ణంగా పంట మొత్తం ప్రభుత్వమే కొంటుండే. కానీ ఇవాళ పరిస్థితి, ఈ యాసంగి సీజన్లో 95 లక్షల మెట్రిక్ టన్నుల వరి కొనుగోలు చేస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ రోజు వరకు తుకం పోసేది స్టార్ట్ రోహిణి కార్తీ. రుణమాఫీ కూడా కాలేదు సార్. చేస్తా అని చెప్పి రుణమాఫీ అక్కడ ఓని రైతులు అష్ట కష్టాలు పైసలు ఆడతాయి, మళ్ళీ దుక్కి చేసుకుంటాడు, మళ్ళీ ఏదో చేసుకుంటాడు. ఏం చేసుకోవాలని ఆలోచిస్తాడు. ఇప్పుడు జొన్నలు మక్కలు కొంటా అని చెప్తేనే కదా రైతులు వేసింది. 5 లక్షల పెట్టుకొని కొన్నాం, అది కొన్నాం అని చెప్పి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ఒక్క సెంటర్ రూపం కాలేదు సార్. ఇప్పుడు నేను ఎలా అయింది సార్, వరి కోసి 1000 సంచులు ఉన్నాయి. అసలు అవి కోసిన జాగాలో ఫ్యూచర్ 5-6% రైస్ మిల్లో కొంటారు సార్. సన్న అయితేనే కొంటాడు, దొడ్డు వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కొంటున్నారు. ఇష్టం వచ్చినట్టు పైసలు 3 కిలోలు 4 కిలోలు. ఎందుకు కొంటలేరు అడుగుదాం, ఎందుకు జోక్తలేరు, ఎందుకు పైసలు వేస్తలేరు అని చెప్పి ప్రభుత్వంలో ఉన్న పెద్దల్ని వారి మీద ఒత్తిడి పెంచే దిశగా, రాష్ట్రంలో ఉండే రైతుల్లో ఆత్మస్థైర్యం పెంచే దిశగా అందరం కలిసికట్టుగా ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఇవాళ సదాశివపేటలో మాకు కలవడానికి వచ్చిన మా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అట్లాగే రైతన్నలకు, సెంటర్లో పనిచేసిన అధికారులకు, పత్రికా మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ఇక్కడికి ఆహ్వానించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. బయట ఇవ్వాలి గవర్నమెంట్ షెడ్యూలకు 5,800 జొన్నల సంగతి జొన్నలు చేనుకాన్ని ఉన్నాయి. హరీష్ రావు సార్ కూడా వచ్చిండు, ఆ పొద్దు చెప్పిండు. ఆయన వచ్చి కూడా ఇప్పుడు 25 రోజులు నెలకు వస్తుంది. అప్పటికే సార్ ఏది లేదు, మేము అమ్ముకున్నా ఉంచాలన్నా ఇంకా అదే కూడా రాసుకుంటే లెక్క. ఇప్పుడు అయితే సెంట్రల్